ఇప్పటికి కూడా ఆయన పునరుత్థాన శక్తి మనలో పనిచేస్తూ ఉంది. You know why? ఎందుకో తెలుసా? Because I have one testimony. నాకు కూడా ఒక టెస్టిమనీ సాక్ష్యం ఉన్నది. It so happened that last Sunday, because we had to get up early and come to church early, I had set up an alarm in the phone for 3 in the morning. పోయిన ఆదివారం 6 గంటలకే సర్వీస్ కాబట్టి నేను త్వరగా లేవాలని 3 గంటలకు అలారం పెట్టుకొని పడుకున్నాను. And the same alarm happened to ring even today. అదే అలారం ఈ రోజు కూడా 3 గంటలకు మ్రోగింది. And so I thought it's 5 and I need to get up. నేను అనుకున్నాను 5 గంటలు అయిందని చెప్పి ఇంకా లేవాలనుకున్నాను. And I got up, I felt I'm fresh now. ఆ 3 గంటల టైం అయినా 5 గంటలు అనుకో లేచినప్పటికీ నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను. Had a wonderful time with the Lord in prayer and prayed for all of you, and we believe that's why you're here. ఉదయాన్నే లేచినందుకు నేను చాలా సేపు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపగలిగినాను. అందుకే మీరందరూ ఇక్కడ రాగలిగారు, అందరూ వచ్చారని నేను నమ్ముతున్నాను. Amen. And I believe for the ones who could not make it and maybe you're watching online, we are praying for you to be here as well. ఎవరైతే రాలేకపోయినారో వారంతా ఆన్లైన్ లో చూస్తున్నారని నమ్ముతున్నాను. వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించును గాక. Amen. And we pray that you will also be here. మేము ప్రార్థన చేస్తాము, మీరు ఆన్లైన్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మందిరానికి రావాలని మేము ప్రార్థన చేస్తాం. Because it is God's will for us to gather to worship Him together in one heart, in one spirit. ఎందుకంటే అది దేవుని చిత్తమై ఉన్నది. మనం అందరము కలిసి దేవుని మందిరంలో ఆయనను ఆరాధించటము, ఆయనను స్తుతించటం అనేది అది దేవుని చిత్తమై ఉన్నది. Today again we're going to learn something beautiful and have a wonderful insight from the word of the Lord. దేవుని వాక్యం నుండి మనం ఈ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సంగతులను చూడబోతున్నాం. I have entitled the message to be as branded. నేను నేను చెప్పబోయే ఈ ప్రసంగానికి బ్రాండెడ్ అంటే మనమంతా బ్రాండెడ్ బట్టలు అని కొంటుంటాం కదా, అలాగా బ్రదర్ పాస్టర్ గారు కూడా ఆయన ప్రసంగానికి బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మెసేజ్ పాస్టర్ గారు మనకి ఇవ్వబోతున్నారేమో. You know, when we go to the supermarkets we look for brand names. మనం సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు బ్రాండ్ పేరు ఉండేటట్టుగా చూసుకోవాలనుకుంటాం. We look for, you know, whether we're going to buy a soup packet or whatever may be, we look for branded names. చిన్న సూప్ ప్యాకెట్ కొనాలన్నా కూడా ఏం బ్రాండ్ అది అని చూస్తాం. Is it correct what I'm speaking? Yes. So we look everywhere that we go. If given a choice, we take the branded one. ఎక్కడికి వెళ్ళినా మనము బ్రాండెడే కొనాలని చూస్తుంటాం. And sometimes we tell people also, this is a non-branded one. Maybe it's a local one, you know. ఒక ప్రజలు అంటూ ఉంటారు, ఇది బ్రాండ్ లేదు, దీని మీద ఏం బ్రాండ్ లేదు కాబట్టి ఇది మామూలుగా అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. But what makes the difference? అని తేడా ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి గుర్తుకొచ్చింది. If we look today in the factories, the material that comes out, before it can come out, there is a label that is put on it. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారైనప్పుడు అది బయటికి రాకముందే దానికి ఒక లేబుల్ అనేది దానికి అంటించబడుతుంది. And that label speaks a lot. ఆ లేబులే ఆ వస్తువు గురించి ఎంతగానో మాట్లాడుతుంది. It gives tremendous information that we need. ఆ లేబుల్ అనేది మనకు కావాల్సినటువంటి కావాల్సిన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. And the label says that this person or this company or this brand name owns this content. ఆ లేబుల్ ఏం చెప్తుందంటే దాన్ని తయారు చేసిన వాళ్ళ గురించి, దాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీ గురించి, అది ఎటువంటిది అనేది మనకు తెలియజేస్తుంది. You know, there are big names that we can think of. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా మనకందరికీ తెలిసినట్టు. I wrote down those names, but I thought it's better not to speak. నేను ఇప్పుడు ఆ కంపెనీల గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. Because our imaginations, again we start imagining and we go with that thought. మనం ఆ కంపెనీల గురించి చెప్పినామంటే, ఆ బ్రాండ్ గురించి చెప్తే అదే మనం ఆలోచించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాం. But they put a label to authenticate that this belongs to this so and so. ఆ లేబుల్ అనేది ఆ వస్తువుకు ఎందుకు పెట్టబడుతుందంటే ఆ వస్తువు గురించి మనకు తెలియచెప్పడానికి, అది ఎంత మంచిది, దాని క్వాలిటీ ఎంత మంచిది
Jesus was branded. యేసు ప్రభు వారు బ్రాండెడ్. The word branded is actually interchangeable with, the name or the word seal. ముద్ర వేయబడింది, ముద్ర వేయబడింది. బ్రాండెడ్ అంటే ముద్ర వేయబడింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. To be sealed is to be authenticated. ఆ ముద్ర, ఒక ముద్ర దాని మీద వేయబడినప్పుడు అది చాలా మంచిది అనేది మనకు అర్థమవుతుంది. They put a name on it so that you know whom you belong to. వాళ్ళు ఆ వస్తువు మీద ఒకరి పేరు పెడుతున్నారు కాబట్టి ఆ లేబుల్లో అది ఎవరిది అనేది మనకు తెలుస్తుంది. They put a brand name for a cattle, for the chicken shops nowadays. ఇప్పుడు చికెన్ షాప్ అంటే కోడి మాంసం కానీ లేకపోతే మిగతా ఏది ఎవరిది అది అనేది మనకు తెలుస్తుంది. Already you came to know, 2-3 names must have come across by now. ఇప్పటికే మీ మనసులో ఆ బ్రాండ్లో 2-3 బ్రాండ్ల గురించి మీకు వచ్చేసి ఉంటుంది. Hallelujah. So they put a brand on it so that anybody will readily see and go for it. ఇప్పుడు ఆ బ్రాండ్ పేరు అక్కడ ఉన్నందుకు అది చూసిన వెంటనే మనం అక్కడికి వెళ్తూ ఉంటాం కొనడానికి. Hallelujah. Hallelujah. He now says, Jesus says a word called suffering. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, శ్రమలు అని. Hallelujah. He says, stay with me till I am branded. మీరు కూడా బ్రాండెడ్ అయ్యే వరకు నాతో ఉండండి అని చెప్తున్నారు. I cannot come as a slave and not have a brand. నేను ఒక బానిసలాగా ఈ లోకంలోకి రాలేదు అని చెప్పారు. Because brand authenticates the identity of a slave. బ్రాండ్ అనేది పెట్టినప్పుడు అది ఎటువంటిది, దాని విలువ ఏంటి అనేది తెలుస్తుంది. Who owns you, where you come from, what are you, it speaks about. మనం కూడా ఆ విధంగా బ్రాండ్ వేయబడితే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరి వారము అనేది తెలుస్తుంది అందరికి. Can we go deeper with this? Can we go now deeper into this? ఈ విషయంలో మనం లోపలికి అంటే లోతుగా వెళ్ళి ఆలోచిద్దామా? Are you with me here? మీరంతా ఇక్కడ ఉన్నారా? We want to go deeper. మనం ఇప్పుడు లోతుగా ఆత్మీయ సత్యాలని తెలుసుకుందాం. Amen. Amen. Can I hear an amen? Now we must then begin to realize that not only is a brand a sign of ownership or authenticity, but it's also a warning to those who try to steal away that name. ఈ బ్రాండ్ అనేది దాని మీద ఒక వస్తువు మీద వేయబడినప్పుడు దాని విలువ మాత్రమే కాకుండా అది ఎవరిది అని తెలియచేయడమే కాకుండా That nobody should steal that name. అది ఎవరు కూడా దాన్ని దొంగిలించకుండా అది ఉపయోగపడుతుంది. ఎవరు దాన్ని అనుకరించలేదు. Hallelujah. That's why there is a license that's been taken, there's a permission that's been taken from the government, and that's how it is owned. ఆ బ్రాండెడ్ అనేది, ఆ బ్రాండ్ ఎప్పుడు పెట్టుకుంటామంటే మనం గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక లైసెన్స్, ఒక వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నప్పుడే అది ఆ వస్తువు మీద ఆ బ్రాండ్ అనేది మనం పెట్టగలుగుతాం. A brand lets you know where the limits are because you're fooling with something that does not belong to you. ఆ బ్రాండ్ అనేది మనము ఫూలిష్గా ఏదో తెలియకుండా ఏదో చేసుకోకుండా మనకు అది కరెక్ట్ గా ఉండడానికి అది మనకు ఉపయోగపడుతుంది. And Christ himself, being God, had to be branded like a human. యేసు ప్రభువు కూడా ఆ విధంగా మామూలు మానవులాగా ఆయన బ్రాండెడ్ అయినారు. He could not be branded in his pre-incarnate state. ఆయన మనిషిగా కాకుండా బ్రాండెడ్ అవ్వలేదు. See, you cannot name a spirit. మీరు ఒక ఆత్మను చెప్పొచ్చు. Can you see the spirit over here? మనం ఒక ఆత్మను కళ్ళతో చూడగలమా ఇక్కడ? With our carnal eyes, it's not possible. మన కళ్ళతో శారీరకంగా మనం చూడలేము. So one of the reasons for Jesus to come in flesh was to manifest God and reveal himself to us. యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడంలో ఒక ముఖ్య కారణం ఏంటంటే మనం అందరము ఆయనను చూడగలిగే శరీరముతో చూడగలుగుతామని ఆయన ఈ లోకంలో. So you cannot brand a spirit, what I'm trying to say. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక ఆత్మను మనము బ్రాండెడ్ అని చెప్పలేము. Hallelujah. Can we go deeper? మనం లోతుగా వెళ్దామా? ఇంకా Only the first rows say that. How about the last benches? Yes. We'll go in more deeper. Hallelujah. The right wing seems to be very active today.
ఈరోజు కుడి ప్రక్కన కూర్చున్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. They seem to be sitting very deeply also. ఎక్కడో లోతుగా కూడా కూర్చొని ఉన్నట్టు కనపడుతుంది. Hallelujah. So I wanted to see how I could show you and make you understand the sensitivity of the brand name. ఇప్పుడు నేను మీకు ఈ బ్రాండ్ అనేది దాని యొక్క అది ఎంత ముఖ్యమైనది దాని గురించి మీకు లోతుగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాను. How he was known pre-incarnation, and then how he came to incarnation, and then to exaltation. యేసు ప్రభువారు శరీరముతో రాకముందు ఎలా ఉన్నారు, శరీరంతో వచ్చిన తర్వాత ఎలాగా, తర్వాత శరీరంలో వదిలిపెట్టి మళ్ళా తిరిగి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉన్నారనేది చెప్పబోతున్నాను. God had given him a place which was highly exalted and which is the name above every other name. దేవుడు యేసు ప్రభువుకు అందరి నామముల కంటే గొప్ప నామం ఇచ్చి ఉంటున్నారు. Amen. Amen. Do we agree thus far? Yes. దీన్ని అంగీకరిస్తున్నారా? Because of how he became a slave, because of how he died, because of how he faced death, the Lord lifted him. ఏ విధంగా యేసు ప్రభువారు తండ్రికి విధేయత చూపి ఏ విధంగా విధేయత చూపారు, చాలా తగ్గించుకొని ఒక బానిసలాగా, తర్వాత మరణించినందుకు ఆయన విధేయత చూపి మరణించినందుకు దేవుడు తండ్రి ఆయనను ఎక్కువగా హెచ్చించినారు. In other words, the resurrection cannot negate the crucifixion. పునరుద్ధానం అనేది సిలువ వేయబడడాన్ని దాన్ని క్యాన్సిల్ చేయలేదు, అంటే అది దాన్ని లేకుండా చేయలేదు. Amen. Resurrection has its own importance, but without crucifixion, resurrection wouldn't have happened. పునరుద్ధానం అనేది సిలువ వేయబడటాన్ని లేకుండా చేయలేదు. సిలువ వేయబడము అనేది లేకపోతే అదేది చాలా ముఖ్యము. పునరుద్ధానం ఎంత ముఖ్యమో సిలువ వేయబడడం అనే సంగతి కూడా చాలా ముఖ్యమైనది. Hallelujah. Crucifixion cannot be nullified, neither resurrection can be nullified. సిలువ వేయబడడాన్ని మనం తక్కువగా చూడలేము, పునరుద్ధానాన్ని తక్కువగా చూడలేము. We need to go just a little more deeper now. మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. Are you with me? మీరు నాతో ఉన్నారా? Hallelujah. Hallelujah. You need to understand so you can stop separating. We cannot stop. We will learn to stop separating our pain from the power of God. మనకు ఉన్నటువంటి బాధని దేవుని యొక్క శక్తిని మనం వేరు చేయలేము. All of us go through pain. మనం అందరం కూడా బాధను అనుభవిస్తాం. All of us go through different kinds of sorrow. మనం అందరం కూడా రకరకాల శ్రమలను అనుభవిస్తూ. But we need to understand how this can bring success also in our life. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు అనేవి మనల్ని విజయానికి ఎట్లా నడిపిస్తాయి. Are you able to understand till now? Yes. Crucifixion relates to our pain, our sorrow. సిలువ మీద మరణము అనేది మన యొక్క బాధలు, కష్టాలకు గుర్తుగా ఉంది. Without that there is no resurrection power. సిలువ వేయబడకపోతే పునరుద్ధానం అనేది లేదు. Amen. So you've got to understand that there is an interconnection between crucifixion and resurrection. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, సిలువ మీద మరణించడానికి పునరుద్ధానానికి మధ్యన గల విషయాన్ని, మధ్యలో ఉన్నటువంటి They are interrelated and they cannot be separated. అవి రెండు కలిసి ఉన్నాయి, వాటిని మనము వేరువేరుగా చూడలేము. Both play an equal and important role. రెండు కూడా సిలువ మీద మరణము, పునరుద్ధానం అనేవి రెండు కూడా చాలా విలువైనవి, వాటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. I have seen some stickers on cars, we preach Christ crucified or we preach Christ resurrected. నేను చాలాసార్లు గమనించినాను, కొన్ని కార్ల మీద మేము చనిపోయిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, మేము చనిపోయి లేచిన క్రీస్తును ప్రకటిస్తున్నామని
కొన్ని కార్ల మీద రాయబడి ఉంటుంది. But that's not what it is about. Both have an equal importance. అవి రెండు కానే కాదు. శిలువ మరణము వేరే, పునరుత్థానము వేరే అనేది మనం ఎప్పుడు వేరువేరుగా ఆలోచించకూడదు. Amen. Both have their importance and effect on our lives. రెండిటికి ప్రాముఖ్యత ఉంది. వాటి యొక్క ప్రాముఖ్యత మన జీవితాల మీద కూడా పనిచేస్తుంది. Some people say, I regret about my life. What happened? కొంతమంది అనుకుంటారు, నా జీవితం ఇట్లా ఎందుకు అయిపోయింది, నేను చాలా చింతిస్తున్నాను నా జీవితాన్ని బట్టి అని. But when it comes to success, we don't regret. కానీ ఎప్పుడైతే మనకు విజయవంతంగా మనం జీవితంలో వెళ్తూ ఉంటే దానిని మన గురించి మనం ఏమి చింతించాం. So carrying the cross is again important. అందుకే సిలువను మోయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. It is again interrelated to your success. అది మన యొక్క విజయానికి సంబంధం కలిగి ఉన్నది. Amen. Amen. Without failure, there is no success. ఓడిపోవడం లేకుండా గెలుపు అనేది రాదు. It has its role to play. The failure also teaches us some lessons so that we can become wise. And then when we receive success in our life, we know how it has come. ఓడిపోవడం అనేది లేకుండా గెలుపు ఉండదు కాబట్టి, ఓడిపోవడం వల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం కాబట్టి, మనకు విజయం ఓడిపోయిన తర్వాత విజయం వచ్చినప్పుడు దాని ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. My cross and my crown, they are intricately, connected to each other. మన యొక్క సిలువ, మన యొక్క కిరీటము రెండు కూడా పరస్పరం ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. Tell your neighbor, my cross and my crown are intricately connected. ఈ పొరుగువారితో చెప్పండి, నా యొక్క సిలువ, నా యొక్క కిరీటము రెండు కూడా పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి. Did you tell your neighbor? చెప్పారా మీ పొరుగువారికి? If they are asleep, you can just shake them up a little bit. వాళ్ళంటే నిద్రపోతుంటే వాళ్ళని లేపి చెప్పండి. Hallelujah. They both stand connected with each other. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి. So today, if we are going through suffering or pain, that means there is a time that's going to come where you're going to experience the resurrection power of Jesus. ఇప్పుడు కనుక మీరు శ్రమలో కష్టాల్లో వెళ్తూ ఉంటే మీరు గమనించండి, మీకు ఒక విజయం రాబోతుంది. మీరు పునరుత్థాన శక్తిని గురించి తెలుసుకోబోతున్నారు. If we don't understand these things in life, we come across foolish statements, people talking about us. మనము కనుక ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం గురించి, ఈ విషయాల గురించి తెలుసుకోకపోతే ప్రజలు మన గురించి ఏదో ఫులిష్ గా మాట్లాడుతూ ఉంటారు. And then we begin to think, when is my resurrection coming? When is my success coming? When is so and so coming? నేను ఇప్పుడు ఇంత శ్రమలో ఉన్నాను, ఎప్పుడు వస్తుంది నాకు పునరుత్థాన శక్తి, నాకు ఎప్పుడు వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. I waited long enough. నేను చాలా కాలం వేచి ఉన్నాను. I am waiting for my change to come now. నాలో మార్పు రావడానికి నేను చాలా కోరుకుంటున్నాను. It's not fair. Life is not fair with me. It's not right with me. నా జీవితం నాకు ఫేర్ గా లేదు, నేను దీన్ని భరించలేకుండా ఉన్నానని అనుకుంటూ ఉంటాం. You must understand that until you learn, you won't be able to recognize the God on the cross. నీ శ్రమలు అనేవి నువ్వు యేసు ప్రభు వారి శిలువ మీద పడిన శ్రమను అర్థం చేసుకునే వరకు ఆ శ్రమలు నీ జీవితంలో ఉంటాయి. Unless you recognize the God on the cross, you will not be able to recognize the God of resurrection. నీవు ఎప్పుడైతే శిలువ మీద ప్రభు యొక్క శ్రమను అర్థం చేసుకుంటావో అప్పుడే ఆయన పునరుత్థాన శక్తిని కూడా అర్థం చేసుకోగలవు. And if we don't understand this, we will try to get away, always run from Gethsemane. మీరు కనుక ఈ విషయం అర్థం చేసుకోలేకపోతే ఆ గెత్సెమనే తోట నుంచి మనం ఎప్పుడు పారిపోతూనే దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాం. Did the Lord run away from it? యేసు ప్రభువు దూరంగా వెళ్ళిపోయారా, పారిపోయారా? He knew at that very time of pain, excruciating pain, where blood came out as well. He knew what's ahead of him, what's lying ahead of him. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా కారణంగా ఆయన ప్రార్థన చేశారు. ఆయనకు తెలుసు ఆయన ఎన్ని బాధలు కష్టాలు పొందబోతున్నారని. But not only the crucifixion, he also saw his resurrection, and that gave him the strength to go through the time. ఆయన శిలువ మీద శ్రమలే కాదు, ఆయన పునరుద్ధానుడు అవ్వబోతున్నాడని కూడా ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎంతో ధైర్యంతో ఆ శ్రమలను అనుభవించారు. So today maybe we are going through a dark phase in our life.
ఇప్పుడు మన జీవితంలో ఒక చీకటిని మనం అనుభవిస్తూ ఉండవచ్చు. There's going to come a time where the day is there. కానీ మీరు గమనించండి, మీరు వెలుగును కూడా చూడబోతున్నారు. Amen. Amen. That light of Jesus will shine upon you. యేసు ప్రభువారి వెలుగు మీ మీద ప్రకాశింపబోతున్నది. And He knows when to do it, and at the right time He will do it. ఆయనకు తెలుసు ఆ వెలుగును ఎప్పుడు ఇవ్వాలో మీ జీవితాల్లో ఆయన తప్పకుండా చేస్తారు. But we need to understand one thing, that I should not put my praise towards God on hold because of the painful time that I'm going through. కానీ మీరు ఒక విషయం గమనించండి, దేవుడు నాకు శ్రమలలో ఉన్నాను కాబట్టి ఆయనను స్తుతించడానికి ఆపేసి ఆ బాధలోనే ఉండిపోవడం మాత్రం చేయొద్దండి. I am going to praise God in the midst of affliction, in the midst of pain. I am still going to choose to praise His name. నేను నాకున్న శ్రమలలో బాధలు కష్టాల్లో నేను దేవుణ్ణి తప్పక స్తుతిస్తాను అని మీరు అనుకోనండి, అది చేయండి, స్తుతించండి. There were times, and many of us face these times in our lives and in our experiences, where our pockets are empty. మీరు చాలా మంది అనుభవించి ఉంటారు, మన జోబులు ఖాళీ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. And that is the time when brokenness comes. When it pinches the pocket, it pinches our heart over here. ఎప్పుడైతే మన జేబులు ఖాళీ అవుతాయో అప్పుడు మన హృదయం కూడా విరిగి నలుగుతుంది. Don't know what that connection is, but it's very close. నాకు తెలియదు ఆ రెండింటి మధ్యలో ఉండే సంబంధము, కానీ అది రెండు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. When we see the bank balance coming down like this, something puts you onto your knees. ఎప్పుడైతే మన బ్యాంకులో మన డబ్బులు తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు మనము మన మోకాళ్ళ మీద ఉండడం We ప్రారంభిస్తాం. suddenly remember, I need to praise the Lord. Now this is the time I should start. Lord, praise the Lord, praise the Lord. దేవుని స్తోత్రం say. అప్పుడు మనకు గుర్తొస్తుంది దేవుని స్తుతించాలని, దేవునికి స్తోత్రం అని అనుకుంటూ ఉంటాం. And as long as the bank balance is fine, sometimes we forget to praise the Lord. మన బ్యాంకులో డబ్బులు ఉన్నంత వరకు మనకి అది మర్చిపోతాం దేవుని So the స్తుతించాలని. point I'm trying to make over here is, whether times are good or times are bad, it should not shake you from praising the Lord. ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే, మన పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, కష్టాల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా, మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. I'm going to praise Him when things are going right or when it's going wrong. నేను నా పరిస్థితులు ఎటు పోయినా, అవి బాగున్నా బాగలేకపోయినా నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. Some people praise the Lord when they're getting married. కొంతమంది వాళ్ళు వివాహం కాబోతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. But there comes a time, even in some people's lives, where divorce takes place and they stop praising the Lord. కానీ ఎప్పుడైతే కొంతమంది జీవితాల్లో విడాకులు అవ్వచ్చు, అప్పుడు వాళ్ళు దేవుని స్తుతించడం మానేస్తారు. Hallelujah. హల్లెలూయా. But that should not be the case. We should praise the Lord all the days of our life. కానీ అలా ఉండకూడదు. మన జీవిత కాలం అంతా కూడా మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి. Maybe sometimes even we are going through hell on earth. కొన్నిసార్లు మనము మన జీవితంలో ఈ లోకంలోనే నరకాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. And the devil thinks, now you're going to surely stop praising. అప్పుడు సైతాన్ ఏమనుకుంటాడంటే, ఇప్పుడు ఈయన దేవుని స్తుతించడం మానేస్తాడు అని. I'll make sure that you stand stiff like this. మీరు ఎటు కదలకుండా స్థిరంగా ఉండడానికి మీరు చూసుకోవాలి. I'll tie up your hands so that you won't clap before the Lord. సైతాన్ ఏం చేస్తాడంటే, మనం దేవుని కొరకు చప్పట్లు కొట్టకుండా మన చేతులు కట్టేస్తూ ఉంటాడు. But that is what exactly Satan wants to do, but we are the ones to break those chains in Jesus' name. మనం దేవుని స్తుతించకుండా మన చేతులు కట్టేసి మనం కదలకుండా ఉండేటట్లు చేయడానికి సైతాన్ ప్రయత్నం చేస్తుంటాడు, కానీ మనమైతే దేవుని ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. You're called not only to break your own chains, but to break even other people who are in slave నువ్వు నీ chains. బంధకాలు విడిపించుకోవడమే కాదు, ఇతరుల బంధకాలు విడిపించడానికి కూడా నువ్వు సహాయం చేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You must understand that until you learn to recognize the God on the cross, you will never recognize the God of resurrection. నేను చెప్పేది ఏంటంటే, శిలువ మీద యేసును మీరు అర్థం చేసుకున్నంత వరకు ఆయన పునరుద్ధాన శక్తిని కూడా అర్థం చేసుకోలేరు. Hallelujah. I want you to always open your mouth and sing to the Lord every day. నేను అందుకే మీకు ఏం చెప్తున్నానంటే, ప్రతిరోజు
మీ నోరు తెరిచి దేవుని పాటలు పాడండి. You know, these emotions play a very important role in our life. మన భావాలు ఉద్రేకాలు అనేవి మన జీవితంలో చాలా పనిచేస్తాయి. When you are going through a deep struggle, but that is the time you have to make a choice to praise the Lord. నీవు ఎప్పుడైతే నీ జీవితంలో చాలా బాధను చాలా కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ సమయంలో నేను నోరు తెరిచి దేవుని స్తుతించాలి. When you choose to do that, your emotions also begins to change. నీవు అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ ఉద్రేకము నీ భావాలని కూడా మనసు కూడా మారుతుంది. Amen? Amen. That is the difference between keeping your mouth closed and when you open your mouth, there is something different that's happening. అందుకే మన నోరు మూసుకొని కాదు, నోరు తెరచి దేవుని స్తుతించినప్పుడు చాలా గొప్ప విషయాలు జరుగుతాయి. Now I want you to tell your neighbor, our natural impacts the supernatural. Sometimes we feel, the supernatural impacts the natural. That's again, it comes back. But what I'm trying to say is, what you do in the natural also, when you choose to open your mouth and praise the Lord, there is an impact that happens even in the supernatural. నేను చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు మనము స్వభావ సిద్ధంగా చేసేవి దేవుడి నుంచి వచ్చే వాటిని కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. Hallelujah. I want to dare you to praise Him. అందుకే మీరు ధైర్యంగా దేవుని స్తుతించండి. Then you will see God working in the midst of you. అప్పుడు నీవు మీ మధ్యలో దేవుడు పనిచేస్తున్నాడని చూడగలరు. He will be working in that storm that we are going through. అప్పుడు దేవుడు ఎంత బలంగా ఉన్నాడో, బలంగా పనిచేస్తున్నాడో మనం కూడా అంత బలంగా పనిచేయగలం. Jesus is talking to God at the time when he is bleeding. దేవుడు యేసు ప్రభువారు ఆయన ప్రక్కన రక్తం కారుతున్నప్పుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. While he is bleeding, he is yet honoring the Father. He is saying, Father, into your hands I commend my spirit. ఆయన రక్తము శరీరం నుండి రక్తం కారుతూ ఉన్నప్పుడు ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పారు. While he is serving, he is a slave, and he says, forgive them, for they do not know what they are doing. ఆయన ఏమన్నారు ఇంకా అంటే దాసుడుగా ఆయన దేవా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీళ్ళని క్షమించు అని చెప్పారు. There's another word he says at that time, woman, behold thy son. అదే సమయంలో ఆయన ఇంకా ఏమన్నారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని కూడా చెప్పారు. And son, behold thy mother. కుమారుడికి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. It's like, Jesus, do you have time to worry about all these things? ఆ సమయంలో యేసయ్యకి ఈ సంగతులన్నిటిని గురించి ఆలోచించే సమయం ఉందా? These are the questions sometimes we put across the Lord, to the Lord. We say, Lord, do you really have time for me? Or are you too occupied? Are you listening to my prayer? Or are you not listening? మనం ఏమనుకుంటామంటే ఈ సంగతులన్నిటిని గురించి ఆలోచించడానికి యేసయ్యకి సమయం ఉందా? ఆయనకి చాలా పనులు ఉంటాయి, నా సంగతి ఆలోచించే సమయం ఉందా ఆయనకి అని అనుకుంటున్నాం. But that shows on the cross how much he was concerned about each and every one of us. శిలువ మీద ఆయన పలికిన మాటలు మన గురించి ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడు అనేది తెలుపుతున్నాయి. Hallelujah. And if you don't pass this test that we go through in our life, we cannot graduate in the house of the Lord. ఇవన్నీ కూడా మన జీవితంలో జరగకపోతే మనము వీటి నుంచి గ్రాడ్యుయేషన్ మనకు రాదు. Hallelujah. There is something like, you get promoted also in the kingdom of heaven. దేవుని రాజ్యంలో కూడా అక్కడ కూడా ఒక రకంగా అంటే మన స్కూల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పైకి ఎక్కవలసిన అవసరం ఉంది. Just how like we learn the alphabets in LKG. ఎలాగంటే మనం ఎల్కేజీలో అక్షరాలు నేర్చుకున్నాం. And even after 10 years we say only, what do you know? I know the Lord's Prayer, means we are still in LKG only. 10 ఏళ్ల తర్వాత కూడా నాకు పరలోక ప్రార్థన మాత్రమే వచ్చు అని అంటే నువ్వు ఇంకా ఎల్కేజీలో ఉన్నట్లే అర్థం. There has been no promotion. అంటే నీకు ప్రమోషన్ దొరకలేదు. Hallelujah. The more we keep growing with the Lord, the sufferings come, the trials come, but the Lord gives us the grace to stand and again to bypass it, or not bypass, I would say, to go through it, I would say. ఇటువంటి శ్రమలు కష్టాలు మన జీవితంలో ఉన్నప్పుడు ఈ
ఈ విధంగా మనము మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన కృపనిచ్చి వాటి ద్వారా మనల్ని నడిపిస్తాడు, శ్రమల ద్వారా నడిపిస్తాడు, వాటిని బైపాస్ చేస్తాడు. So praise plays a very important and a vital role in our spiritual life. Praise. దేవుని స్తుతించుట అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. Praise him through the grief, praise him through the pain, praise him through the problems, praise him when it's heartache time. కష్టంలో ఉన్నప్పుడు స్తుతించాలి, బాధలో ఉన్నప్పుడు స్తుతించాలి, శ్రమలో ఉన్నప్పుడు స్తుతించాలి. Praise him when you are discontented. నువ్వు ఎప్పుడైతే నీకు మనసులో చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. Praise him when you have doubts. నీకు ఒక డౌట్ వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. Praise him when you are fearful. నీకు భయం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. Praise him when you are anxious. నీ మనసులో నీకు ఎంతో ఆదుర్త ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. You got to praise him anyways. నువ్వు ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే You ఉండాలి. have to praise him anyways. అన్ని విషయాలలో అన్ని సమయాలలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. You are not listening to me. You got to praise the Lord anyways. Hallelujah. There's something that happened just now. You opened your mouth and you praise the Lord. Hallelujah. You said hallelujah. You said amen. That's how you praise the Lord. ఈ విధంగానే మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం. Amen. And that's how we pass through every test in our life. ఈ విధంగా మనకు వచ్చే పరీక్షలన్నీ కూడా మనము పాస్ అవుతూ ఉంటాం. And we have testimonies in our life. మన జీవితంలో సాక్ష్యాలు ఉంటాయి. Hallelujah. May not be necessary every time it would be a test. Sometimes the miraculous move of Lord also is there. ఈ విధంగా మనకి ఎప్పుడు పరీక్షలే ఉండవు, కానీ మన జీవితంలో దేవుడు సాక్ష్యాలను కూడా ఇస్తూ ఉంటాడు. Hallelujah. So we need to continually praise him. అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. Can we go a little deeper? కొంచెం లోతుగా చూద్దామా? Some of us looking at the bulbs. We'll go deeper still. మనం ఇంకా ఆత్మీయంగా లోతుగా వెళ్దాం. Amen. You remember Thomas? ఇప్పుడు తోమా గుర్తున్నాడా? After Jesus was crucified, they told him about it, and Thomas says, until Jesus appears to me, I won't believe that he is యేసు resurrected. ప్రభువు పునరుత్థానుడు అయిన తరువాత శిష్యులు యేసు ప్రభువు పునరుత్థానుడు అయినాడు అని చెప్తే ఆయన గాయాలలో నా వేలు ఉంచితేనే కానీ నేను నమ్మను అని అన్నాడు. Sister told of my sentence also, the next one. Before he can put his hand, he wanted to put the hand in Jesus' nail-pierced hands. And he wanted to test. I'm not going to buy in all your stories. You might be telling Jesus is resurrected, but I don't believe until I see him and I put my hand through that. నేను మీ కథలన్నీ నమ్మను. యేసు ప్రభు వారు కనిపించి ఆయన గాయములలో నేను చెయ్యి పెట్టినప్పుడే నేను నమ్ముతాను అని చెప్పారు. Whoever you must have seen, who knows what you saw. మీరు ఎవరిని చూస్తారు, ఎవరికి తెలుస్తారు అన్నాడు. But you see, unless I see the nail marks in his hand and put my finger through the nails and put my hand into his side, I am not going to believe. ఆయన ఏమన్నారంటే ఆ మేకుల గుర్తులలో, ఆయన చేతులలో కూర్చోబడిన మేకుల గుర్తులలో నా చేయి పెట్టి ఆయన పక్కలో గాయంలో నేను చేయి పెట్టినప్పుడు మాత్రమే నేను ఆయన నమ్ముతాను అని అన్నాను. One thing you need to understand here. ఒక సంగతి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. Why is Thomas speaking about the scars? Why is he not talking about anything else? He could have told, if I see his face, that's enough for me. ఇక్కడ మీరు ఒక సంగతి గమనించాలి. ఎందుకు తోమా ఆ గాయముల గుర్తుల గురించే మాట్లాడుతున్నాడు, ఆయన మొహం గురించి మాట్లాడటం లేదు. He would have told, unless I see his face, unless I hear his voice, unless I see the hair, something like that. ఆయన ముఖము చూసినప్పుడు లేక ఆయన వెంట్రుకలు చూసినప్పుడు ఆ విధంగా తోమా చెప్పడం లేదు. Or unless I see his feet, unless I see his body, I will be able to believe. ఆయన శరీరాన్ని చూసినప్పుడు, ఆయన చేతులను, ఆయన కాళ్ళను, పాదములను చూసినప్పుడు నేను నమ్ముతాను చెప్పలేదు ఆయన. Because I washed his feet, ఎందుకంటే ఆయన కాళ్ళు నేను కడిగాను, I'll recognize him. నేను అప్పుడు ఆయన గుర్తు పట్టగలను. But he says, no, I want to see that brand. తోమ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఆ
గాయముల గుర్తులు అవే యేసుప్రభు వారి బ్రాండ్, అవి చూసినప్పుడు ఆ బ్రాండ్ని చూస్తేనే నేను నమ్ముతానని చెప్తున్నాను. Jesus' wounds were his brand. యేసుప్రభు వారి గాయములే ఆయన బ్రాండ్ అయి ఉంటున్నాయి. We were talking about brand name. మనం బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాం కదా. The wounds of Jesus are his brand. యేసుప్రభు వారి గాయములే, దెబ్బలే ఆయన బ్రాండ్ అయి ఉన్నాయి. So that God would raise him from the dead and he would still keep that brand there. తండ్రి యేసుప్రభు వారిని లేపారు, ఇంకా మనము ఆయన యొక్క కానీ ఆయన లేచిన తర్వాత కూడా ఆయన గాయముల గుర్తులను మనం చూడగలుగుతున్నాం. It had separated him. All of his hemoglobin went by. Everything till the last drop, the Bible says, and then he gave up his life. ఆయన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ అంతయు బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. He must have been looking white and red and we don't know how he was looking like. ఆ సమయంలో యేసు ప్రభువారు మరి తెల్లగా ఉన్నారా, ఎలా అయిపోయినారా అనేది మనకు అర్థం కాదు. Everything stopped functioning. His kidneys, his liver, all his organs stopped functioning. ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవము పనిచేయడం మానేసింది. ఆయన మూత్రపిండాలు కానీ ఆయన గుండె కానీ అన్ని కూడా పనిచేయడం మానేసింది. His windpipe dried up. ఆయన శ్వాస తీసుకుని ఆ శ్వాసనాళం కూడా ఎండిపోయింది. And his lips became parched. ఆయన పెదవులు ఎండిపోయినాయి. And everything had dried up. His eyelids, his eyeballs, everything dried up. ఆయన కళ్ళు, ఆయన కంటి పాపలు అన్ని కూడా ఎండిపోయినాయి. He was dead. ఆయన చనిపోయారు. And the Bible says that God raised him up again. అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు ఆయనను సజీవుడిగా లేపారు. Did you ever think blood drained out from his body he was buried and again he receives back that life from God our heavenly Father? మీరు గమనించారా? ఆయనలో ఉన్న రక్తం అంతయు కారిపోయింది. ఆయన పూర్తిగా ఎండిపోయారు. ఆయనను సమాధి చేయడం జరిగింది. కానీ దేవుడు ఆయనను సజీవుడిగా లేపారు. When he was raised from the dead, all his organs started functioning. ఆయన ఎప్పుడైతే లేపారో, తండ్రి లేపిన తర్వాత, పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయనలో అవయవాలన్నీ తిరిగి పనిచేస్తున్నాయి. Everything was normal about him. అన్ని కూడా మామూలుగా ఉన్నాయి ఆయన శరీరంలో. He appeared to so many people after he was resurrected. ఆయన మరణించి బ్రతికిన తర్వాత చాలా మందికి కనబడినట్టుగా ఉన్నది. Hallelujah. Today, sometimes when we feel we are having this disease, we have so and so problem, this organ is not functioning, sometimes we feel whether it's going to function or not going to function. There is good news for you that Jesus can do it for you. ఇప్పుడు మనలో కొంతమందికి కొన్ని అవయవాలు పనిచేయకపోతుండవచ్చు, కానీ అది పనిచేస్తుందో లేదో మనకు తెలియదు. కానీ మీకు ఒక మంచి వార్త ఏంటంటే యేసు ప్రభువులో మీ అవయవాలన్నీ మంచిగా పనిచేస్తాయి. Jesus is the only person who is resurrected one and who resurrects even dead bodies today. యేసు ప్రభువారు ఒక్కడే పునరుద్ధానుడైనారు. ఆయన ఒక్కడే పని చేయని అవయవాలను తిరిగి పని చేయించగలరు. All of a sudden he came back to life. All of a sudden his kidney started working, his liver started working, the lips are everything again fresh. ఆయన లేపబడ్డారు. లేపిన తర్వాత ఆయన గుండె పనిచేసింది, ఆయన కాలేయం పనిచేసింది, ఆయన మూత్రపిండాలు పనిచేసాయి. ఆయన సజీవుడుగా ఉన్నాడు. How do you know that it started working? మనకు ఎలా తెలుసు ఆయన పనిచేస్తున్నాయని? Because the Bible says it in his resurrection. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు ఇవన్నీ జరిగినాయని. What was he doing? He was eating again. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన తిరిగి తింటున్నారు. Yes, the Bible records it. ఆయన తిన్నారు అని మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. That means his organs are functioning normally. అది ఏం చెప్తుంది? ఆయన యొక్క అవయవాలన్నీ సరిగా పనిచేస్తున్నాయని చెప్తుంది. That's the power of the resurrection of the Spirit of God. అదే పునరుద్ధానంలో ఉన్నటువంటి దేవుని శక్తి. Now if God could resurrect all of that which was dead to life, why not for you? ఎప్పుడు దేవుడు చనిపోయినవి పాడైపోయిన అన్నిటినీ తిరిగి
జీవింప చేస్తున్నప్పుడు యేసు ప్రభువులో ఆయన ఆ శక్తినిచ్చి పునరుత్థాన శక్తినిచ్చి సజీవుడుగా శరీరంతో లేపినప్పుడు మనలో పాడైపోయిన చెడిపోయిన వాటిని దేవుడు ఎందుకు బాగు చేయడు? You know, today he has not removed your wounds because your wounds are your brand. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీలో ఉన్న గాయములు దెబ్బలు అవి ఎందుకున్నాయో తెలుసా? అవి మీరు బ్రాండెడ్ అని చెప్పడానికి. Hallelujah. You are sealed with the blood of the Lamb. మీరు గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధ రక్తం చేత ముద్రింపబడి ఉన్నారు. Amen. Amen. You are nobody until you have some wounds. You are nothing actually if you don't have a wound. If there is a wound in your life, there is a hurt in your life, that's a clear-cut sign that you belong to Jesus. మీరు అర్థం చేసుకోండి, మీ శరీరంలో మీలో ఒక గాయపు ఉన్నప్పుడు, ఒక దెబ్బ ఉన్నప్పుడు ఆ గాయపు మచ్చల వల్లనే మీరు బ్రాండెడ్ అని తెలియబడుతున్నారు. That's why a Christian goes through some unusual things in life. Nobody else in the world goes through that. అందుకే క్రైస్తవుడే ఒక అర్థం చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ద్వారా వెళ్తాడు, కానీ వేరే వాళ్ళు ఎవరు అలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళరు. Hallelujah. But God shows himself a triumphant person in your life. కానీ దేవుడే మిమ్మల్ని జయవంతుడుగా మారుస్తారు. Hallelujah. Hallelujah. He says, "Oh death, where is your sting?" ఆయన అన్నారు, మరణమా నీ ముల్లెక్కడ? Hallelujah. The very painful thing that is death, he removed it completely from its roots. మరణం అనేది చాలా బాధాకరమైన విషయము, దానిని వేర్లతో సహా యేసు ప్రభువు తీసేశారు. Amen. Amen. So that's the good news for all of us. అదే మనకందరికీ ఈ రోజు తెలియబడుతున్నటువంటి He's gone into every small little detail. ఆయన చిన్న చిన్న విషయాలు అన్నిటి ద్వారా కూడా వెళ్ళారు. Actually, this is what I wanted to share a little bit on the Good Friday. ఇది నేను మంచి శుక్రవారం రోజు చెప్దాం అనుకున్నాను. You know the crown of thorns, why he wore? What does it represent? మీకు తెలుసా ప్రభు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించారు? He knows that our mindsets are very well able to go here and there. మన తలంపులు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంటాయి. So when there is a little pain, little trouble, a little wound, then we will keep our mind properly in place on the cross, you know. కానీ ఎప్పుడైతే మనకు ఒక బాధ, మనకు ఒక శ్రమ ఉన్నప్పుడు మన తలంపులు అవి సరిగ్గా ఉంటాయి. The nail pierced feet, గాయపరచ మేకులు కూర్చోబడిన పాదములు, that our feet would go to the right places where the Lord ordained it to be. మేకులు కూర్చోబడ్డగా పాదములు ఎందుకో తెలుసా? సరి అయిన మార్గంలో మనం నడవడానికి. Hallelujah. The nail pierced hands, మేకులు కూర్చోబడి నా చేతులు ఎందుకో తెలుసా? to heal and to prove to those people like Thomas who are there in this world, to give an answer to them. అందరినీ బాగు చేయడానికి, తోమా లాంటి డౌట్స్ వస్తున్న వాళ్ళని వాళ్ళ డౌట్స్ తీసివేయడానికి. Hallelujah. Today God is saying, if there is a need, He is willing to change your liver, He is willing to change your kidney, He is willing to change your pancreas, whatever may be the sickness, He is well able to bring it back to life in ఈ Jesus. రోజు ఆ యేసు ప్రభువే మన యొక్క శరీరంలో పాడైపోయినటువంటి కిడ్నీలను కానీ కాలేయము ఇక అని ఏ అవయవమైన పాడైపోతే దాన్ని తిరిగి మంచిగా చేసి పనిచేసే విధంగా చేయగలడు. If your heart is not beating normally, it will beat normally. ఒకవేళ మీ యొక్క హార్ట్, మీ గుండె సరిగా కొట్టుకోకుండే దాన్ని యేసు ప్రభు వారు ఆ గుండె సరిగా కొట్టుకునేటట్టు చేస్తారు. If needed, He will change the blood flow. అవసరమైతే రక్తం ప్రవహించడానికి కూడా ఆయన మార్చగలరు. He is very well able to do anything that is needed for you. ఆయన ఏదైనా కూడా చేయడానికి సమర్థుడు. Hallelujah. He says, I will raise up everything. నేను దేన్నైనా కూడా నేను తిరిగి జీవింపజేయగలను చెప్తున్నారు. But He says, I will not remove the brand. కానీ ఆయన ఏమంటున్నారు? నేను ఆ బ్రాండ్ మాత్రం నేను తీసివేయనని చెప్తున్నారు. So tell your neighbor, you are a branded person. మీ పొరుగువారితో చెప్పండి, మీరు బ్రాండెడ్. Now how does it feel? You feel like you are a Mercedes Benz or something? Suddenly from an Indian to something that is upgraded. ఏమనిపిస్తుంది ఇప్పుడు? Hallelujah. He gave us that upgradation.
మనల్ని దేవుడు ఆ విధంగా పైకి లేవనెత్తాడు. Amen. He has make us sit with him in heavenly places. ఆయన పరలోకంలో మనల్ని తనతో పాటు కూర్చుండబెట్టారు. And sometimes we feel that everything is lost. I am done with my life. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇక నా జీవితంలో అన్ని నేను పోగొట్టుకున్నాను, నా జీవితం ఇక అయిపోయింది అని. Hallelujah. Not only you, it happens to me also. నీకే కాదు, నాకు కూడా అలా జరుగుతుంటుంది. Once I approached one doctor, he gave me a wrong pill. The next morning I felt I am done. ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి ఇచ్చినప్పుడు ఆయన నాకు ఒక వేసుకోకూడని మాత్ర ఇచ్చారు. అది వేసుకున్నప్పుడు నా పని అయిపోయింది పొద్దునకి. Hallelujah. I thought I am done. I never experienced low BP in my life, and that particular morning, 6 o'clock, I experienced it. నేను ఎప్పుడూ ఆ విధంగా నాకు జరగలేదు. ఒకరోజు పొద్దున 6 గంటలకు ఆ విధంగా నా పని అయిపోయింది, ఇంకా నేను నా లైఫ్, నా జీవితం అయిపోయింది అనుకున్నాను. I said, Shalom, praise the Lord. But again, within 10 minutes, I could come back. కానీ 10 నిమిషాల్లోనే తిరిగి మామూలుగా అయ్యాను నేను. Praise the Lord. Amen. So sometimes our mind begins to think in that angle. అలాగా కొన్నిసార్లు మన మనస్సు అనేది వేరే విధంగా ఆలోచిస్తూ But ఉంటుంది. God doesn't allow us to come home until He is done with us. కానీ దేవుడు ఆయన దగ్గరికి, మన ఇంటికి అంటే పరలోకానికి, మన జీవితంలో చేయవలసిందంతా చేయకుండా ఆయన మనల్ని పరలోకానికి, మన ఇంటికి వెళ్ళనివ్వడు. Amen. Amen. So when sister said mana intiki, not the earthly illu. పరలోకం చెప్పారు. I'm using the same interpretation. Hallelujah. So that is our real home. అదే మన యొక్క నిజమైన ఇల్లు. These structures that we live in, these are all temporal. ఈ విధంగా మనం ఈ లోకంలో కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా చాలా, This very body that we are living in is also temporal one. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. Amen. ఈ శరీరం కూడా. శరీరం కూడా. Amen. Hallelujah. So God is the one who is always permanent. దేవుడు ఒక్కడే శాశ్వతమైన దేవుడు. Amen. And He is willing, but He cares for even this body, and He wants us to be healthy always. దేవుడు మన గురించి జాగ్రత్త తీసుకుంటాడు. మన శరీరం గురించి కూడా ఆయన జాగ్రత్తలు తీసుకునేవాడై ఉన్నాడు. Not only did God not remove it in His resurrection, He still hasn't removed those wounds. ఆయన పునరుద్ధరణ శక్తి వలన ఆయన ఆ గాయపు గుర్తులను తీసివేయలేదు. Amen. It is still there in His hands. అది ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత కూడా ఆ గాయపు గుర్తులు అలాగే ఉన్నాయి. Because the Bible says He is going to return in the last days. He is going to return back in the last days. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పబడిందంటే ఆయన తిరిగి రాబోతున్నారు అని చెప్పబడింది. And it also says that they are going to look at Him with who pierced Him. ఆ సమయంలో మనం అందరం ఆయనను పొడిచిన వాళ్ళు కూడా ఆయనను చూస్తారు అని చెప్పబడింది. And even in that day a nation shall be saved, the Bible says. ఆ రోజు కూడా దేశములు రక్షింపబడతాయని చెప్పబడింది. See how much He loves to save people. చూడండి, దేవుడు మనల్ని రక్షించాలని ఎంతగా కోరుకుంటున్నారు. So will He not save you from the danger that you are facing? మీరు మనకు వస్తున్నటువంటి అపాయాల నుంచి ఆ దేవుడు మనల్ని రక్షించలేడా? Will He not save you from corona? కరోనా నుంచి దేవుడు మనల్ని రక్షించలేడా? Hallelujah. He is very well able to protect us like this. ఆయన మనల్ని ఈ అన్నిటి నుంచి కూడా జాగ్రత్తగా కాపాడగలడు. He has seen n number of diseases and He bore it on His body, and He knows the price that He's paid. ఆయన మన రోగములు అన్నిటిని కూడా తన శరీరంలో అనుభవించాడు కనుక ఆయన అన్నిటి నుండి కూడా మనల్ని తప్పించగలడు. Amen. And throughout our life He promises that He will be with us. మన జీవితం అంతా కూడా ఆయన మనతో ఉంటాడు, మనల్ని అన్నిటి నుంచి కాపాడుతాడు. I tell you, sometimes even lakhs of rupees or crores of rupees will not give us that satisfaction, that which comes in the presence of God.
లక్షలు కోట్ల డబ్బు కూడా మనకు ఇవ్వనటువంటి సంతోషాన్ని దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనము ఆ సంతోషాన్ని అనుభవించగలం. I'm not saying not to have it, but I'm saying the presence of the Lord is more important in our life than anything else. డబ్బులు ఉండకూడదు అనేది నేను చెప్పడం లేదు, కానీ దేవుని సన్నిధిలో మనము సంతోషాన్ని అనుభవించాలని చెప్తున్నాను. And there is something called as guarding our heart from going away from the Lord. మనలో ఒక సంగతి, మనలో ఒక విషయం మనల్ని దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకుండా కాపాడుతుంది. Amen. Hallelujah. Sometimes today, people in our community or in the world try to hide these scars or try to hide these wounds that they are going through in their life. ఇప్పుడు మనకు తగిలినటువంటి ఆ గాయాల గుర్తులు, ఆ దెబ్బల గుర్తులు ఎవరికి కనబడకుండా ఉండాలని చూస్తున్నది. But the Lord is saying that He values those scars. He values those wounds that you have had. కానీ ప్రభు చెప్తున్నారు, ఈ గాయాల దెబ్బల గుర్తులు అవి Scars and the wounds that they are having, the Lord values them. దేవుడు వాటికి ప్రాముఖ్యతని ఇస్తున్నారని దేవుడు చెప్తున్నారు. Amen. People put it, they put an eyeshadow and something all they do here to hide what is happening actually inside. మనకు ఒక గాయము దెబ్బలు తగిలినప్పుడు అవి కనపడకుండా ఉండాలని మనం చూస్తూ ఉంటాం. Hallelujah. People sometimes want to go to a dermatologist and doctors and do something to hide something. చాలా మంది మనకు దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కనపడకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. They try to remove these scars. ఆ దెబ్బల గుర్తులు తీసివేయాలని డాక్టర్. But Paul is telling us something today that we need to think about, that he is not ashamed of this very thing that God uses to prove that we are his children. పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఆ ముద్రల గురించి, ఆ శ్రమల గుర్తుల గురించి నేను సిగ్గుపడవాడని కాదు, నా శరీరంలో క్రీస్తు శ్రమల గుర్తులు, ముద్రలు వేయించుకొని ఉన్నాయి నా శరీరం మీద అని చెప్తున్నాను. He uses these very things to reveal himself mighty and strong on our behalf. పౌలు తన శరీరం మీద ఉన్నటువంటి ఆ శ్రమల గుర్తులను, ముద్రలను చూపించి ఆ క్రీస్తు ప్రభువాన్ని తన శరీరంలో తనలో ప్రకటించాలని కోరుకున్నాడు. We feel shameful about something to reveal that, but that is the very thing God wants you to speak about. మనం కొన్ని విషయాల గురించి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాం ఇలాంటివి, కానీ పౌలు అయితే నా ముద్రలను నేను శరీరంలో ధరించుకొని వాటి గురించి చెప్పడానికి నేను అతిశయపడుతున్నాను అని చెప్పాడు. If you don't have your brand, you can't be a blessing to others. మీకు కనుక ఆ బ్రాండ్ లేకపోతే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేరు. I told you in the starting, no brand name. They say it's local brand. Let's leave that. Let's take the branded one. ముందుగా చెప్పాను మీకు, ఆ బ్రాండ్ కనుక లేకపోతే ఇది ఏదో లోకల్, ఇది మంచిది కాదు అని అనుకుంటారు. So you have your own brand. మీకు మీ బ్రాండ్ ఉండాలి. Amen. And it can be a wound, it can be anything, but that trouble that you're going through, it is for His glory. ఆ బ్రాండ్ అనేది ఒక దెబ్బనో గాయమో అయి ఉండొచ్చు, లేక ఏదన్నా అయి ఉండొచ్చు, అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. Amen. And you're going to grow stronger from within. దానివల్ల నీవు ఇంకా ఎక్కువ బలవంతుడుగా దేవునిలో సాగగలవు. You are going to stand by the grace of God and you're going to overcome that challenge. నీవు దేవుని కృపను బట్టి స్థిరంగా నిలవబడి ఆ యొక్క శ్రమలను వాటిని ఎదుర్కొనగలవు. Now I want you to shout and say, something is going to happen in my life. మీరందరూ ఇప్పుడు మీరు అనుకోండి, నా జీవితంలో ఒక గొప్ప సంగతి జరగబోతుంది అని. బిగ్గరగా చెప్పండి. Amen. We were still very decent on this. We need to shout it out. Amen. మనం ఈ విషయం అరిచి చెప్పాలి. Because the days of rejoicing are coming into our lives. ఎందుకంటే మనం సంతోషంగా అరిచే సమయం మన జీవితంలో రాబోతుంది కనుక. Because He can't see us crying. ఎందుకంటే దేవుడు మనం ఏడుస్తూ ఉండడము చూడలేడు ఆయన. He loves to wipe away our tears. ఆయన మన కన్నీటిని తుడిచివేయాలని కోరుకుంటున్నారు. And He loves to fill us with His life, the life and the joy of the Holy Ghost. ఆయన మనల్ని పరిశుద్ధాత్మ ఎందరి ఆనందంతో నింపాలని కోరుకుంటున్నారు. Hallelujah. Hallelujah. Tell it to your neighbor, something is going to happen in your life now. మీరు మీ గురువులతో చెప్పండి,
ఉంది అని. Hallelujah. హల్లెలూయా. Did you see your neighbor is open eyes or closed? పొరుగు వారి కళ్ళు మూసినాయో తెరిచినాయో చూసారా? Hallelujah. హల్లెలూయా. Something is about to happen in your life. We believe because God is at move in each and every one of us. మన అందరిలో దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఒక గొప్ప సంగతి జరగబోతుందని మనం అందరం నమ్ముతున్నాం. God is on the move and He is going to move the mountain. దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని గొప్ప సంగతులు జరుగుతాయి. It is not just for the heck of saying. The trouble, the pain that each and every Christian goes through, it is with a purpose and not just for the sake of going through something. మన జీవితాలలో వచ్చేటటువంటి శ్రమలు అవి ఏదో అందరికీ వచ్చినట్టు అందరికి వస్తాయి, మనకు వచ్చినాయని కాదు, కానీ దేవుడు మనలో ఒక కార్యం చేయాలని ఆ శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. Your wound is speaking, your brand is speaking. మీ యొక్క దెబ్బల గుర్తులు లేక మీ గాయాల గుర్తులు మీ బ్రాండే మీ గురించి తెలియజేస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Your brand name, your seal, of course, with the name of Jesus and the blood of Jesus. మీ యొక్క ముద్ర యేసు ప్రభు వారి రక్తంతో ముద్రింపబడి ఉన్నది మీ నొసట. Amen. Whosoever touches of you or you speak to shall come and turn to the Lord. మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఎవరినైనా మీరు ముట్టినప్పుడు వారు దేవుని వైపు తిరుగుతూ ఉంటారు. So what happens when God, Jesus is going through so much of suffering? The Bible is saying God has exalted Him to such a place that is the name above every other name. యేసు ప్రభు వారు ఎంతో శ్రమానుభవమును పొందినారు కనుక దేవుడు ఆయనను అందరికంటే చాలా హెచ్చుగా పైకి ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచారు. Hallelujah. You're getting ready to go up now. ఇప్పుడు మీరు హెచ్చైన స్థలంకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. Because you've been down for a long time. ఎందుకంటే మనం చాలా కాలం నుంచి తగ్గింపబడి ఉన్నాం కనుక. The prayers that you've been praying for are going to happen in your life. మీ ప్రార్థనలు మీరు చేసే ప్రార్థనలు మీ జీవితంలో జరుగుతాయి. Amen. It is something that I am speaking out of my control. ఇది నేను నా అంతం నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్తున్నాను. I believe the Spirit of God is speaking. దేవుని ఆత్మనే మాట్లాడుతున్నది. Amen. ఆమేన్. Hallelujah. If you've got a scar, then you can always believe for a success in your life. నీకు ఎప్పుడైతే మీలో గాయము దెబ్బల గుర్తులు ఉన్నాయో నీవు తప్పకుండా నీ జీవితంలో విజయాన్ని పొందగలవు. So get ready to get up and do something for Jesus. అందుకే మీరు ఇప్పుడు రెడీగా ఉండండి. మీ జీవితంలో మీరు గొప్ప సంగతి జరుగుతుంది. Amen. ఆమేన్. Let that spell be broken upon our lives in Jesus' name. మీ జీవితంలో ఇప్పటివరకు జరుగుతున్న వాటన్నిటిని శ్రమలను కానీ కష్టాలను కానీ నెగిటివ్గా ఉన్నవన్నిటిని కొట్టివేయబడుతుంది. Or may it be any curse or any kind of a yoke, let it be broken in the name of ఏ Jesus. శాపము కానీ ఏ ఒక్క కాడి కానీ మీ జీవితంలో ఉన్నవన్నీ ఇప్పుడే అవి తెంచబడుతున్నాయి. Any kind of a demonic attack that's been over your house for generation, no more. It breaks now in Jesus' name. మీ జీవితంలో కుటుంబాలలో తరతరాల నుంచి వస్తున్నటువంటి ప్రతి దుష్ట శక్తి సాధారణ శక్తులన్నీ కూడా ఆ బంధకాలన్నీ కూడా తెంపబడుతున్నాయి. Tell yourself, no more I'm going to go through this. నేను భరించను, ఇంకా నాలో లేదు ఇది అని చెప్పుకోండి. The Lord's hand is going to help me and I'm going to come out of this. దీనిలో నుంచి బయటికి రావడానికి దేవుని యొక్క హస్తము నన్ను బయటికి తీసుకొస్తుంది. He's a God who delivers us. దేవుడు మనల్ని విడిపించే దేవుడు అయి ఉంటున్నాడు. He's a God who loves to do a new thing in your life. మన దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికి ఇష్టపడే దేవుడు అయి ఉంటున్నాడు. So no more, no more, no more. ఇక లేదు లేదు లేదు. No more cancer, no more diabetes, no more divorce, and no more, no more, no more for everything. మన జీవితాల్లో ఇక క్యాన్సర్ లేదు, విడాకులు లేవు, ఏ రోగము లేదు. Cancel all these plans in Jesus' mighty name. యేసు ప్రభు పేరిట వీటన్నిటి నుంచి వీటన్నిటిని కొట్టివేస్తున్నాం. Amen. ఆమేన్. Because I got a brand here. ఎందుకంటే నాలో ఒక బ్రాండ్ ఉంది నా మీద. I am washed with the blood of Jesus. నేను యేసు ప్రభు వారి రక్తం చేత శుద్ధి చేయబడ్డాను. Because I am a child of God. నేను దేవుని బిడ్డను కనుక He is going to lift me up. నేను దేవుని బిడ్డను కనుక ఆయన నన్ను హెచ్చిస్తాడు. The Bible says that He is the lifter of our head.
ఆయన మన తలను పైకెత్తే దేవుడు అయి ఉంటున్నాడు. Amen. Cain thought that after he killed Abel, then was sent to the land of Nod, that he was going to be destroyed. But God said to Cain, don't worry about it. కయీను హేబేలును చంపిన తర్వాత ఆయన నేను నాశనం అయిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనకి ఏం చెప్పాడు? Because I'm going to put a brand on you. నేను నిన్ను నాశనం చేయను, ఎందుకంటే నేను ఒక బ్రాండ్ నీకు ఇచ్చాను అని చెప్పాను. So that anybody who thinks to take your life, I will kill them because of this brand I put on your life. నీ మీద ఉన్న బ్రాండ్ను బట్టి నిన్ను ఎవరైనా చంపితే అతను చంపబడతాడు అనేది చెప్పాడు. You know, today you're branded by the name Jesus. ఈ రోజు నీవు యేసు ప్రభువు అనే బ్రాండ్ను కలిగి ఉన్నావు. You are not going to be destroyed. నీవు నాశనము అవ్వవు. You are going to destroy the works of Satan. నీవు సైతాను యొక్క శక్తులను నాశనం చేయబోతున్నావు. God has empowered you already, and greater is the one who is living on the inside of you. దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. You are not called to fear. నీవు భయపడడానికి లేవు. You are called to fly like an eagle with Jesus. నీవు పక్షిరాజు వలె పైకి ఎగరడానికి ఉన్నావు. Let that mindset and wisdom come on the inside of you. అలాంటి ఆలోచనలు, అలాంటి మనస్సును మీరు కలిగి ఉండండి. Don't think that if I am getting old, oh my bones are becoming soft and something all. నేను ముసలివాడను, ముసలిదానని అయిపోతున్నాను, ఇక నా శరీరంలో ఎముకలు బలహీనం అయిపోయినాయి, నేను పని చేయలేను అని అనుకోవద్దు. Look at the life of an eagle. There's something to learn in there. మీరు పక్షిరాజు యొక్క జీవితం చూడండి, మనం దాని నుంచి కొంత నేర్చుకోగలం. Amen. Amen. There is so much insight in the life of an eagle. పక్షిరాజు యొక్క జీవితం చూస్తే మనము దాంట్లో చాలా నేర్చుకునేది ఉంది. And the same can happen with you. అదే దానికి ఏం జరుగుతుందో అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. Sometimes we say we touch 50, we are close. నాకు 50 ఏళ్ళు వచ్చేసినా ఇంకా నేనేం చేయలేనని అనుకుంటుంటాం. Who knows what? ఎవరికి తెలిసి ఏం జరుగుతుందో. If God needs you to be still touching 100, He will do it. దేవునికి ఇష్టమైతే నీవు 100 ఏళ్ళు కూడా బ్రతకగలవు. Hallelujah. Let His time come. We are nobody to decide. ఆయన చేసేది ఆయన చేస్తారు, మనమెవరము చేయవచ్చు. But as long as we live, let us glorify Jesus. కానీ మనము బ్రతికినంత కాలము దేవుని మహిమపరుద్దాం. Amen. Amen. With the kind of things that are happening around us, we need not be scared. This is all the knowledge that. But sometimes what happens too much when we read those things, it tries to bring us down. మన చుట్టూ ఉన్న జరుగుతున్న దానిని బట్టి, ఆ యొక్క విజ్ఞానాన్ని బట్టి మనము భయపడనక్కర్లేదు. అదంతా మనము ఎక్కువగా చదివినప్పుడు మనలో భయాన్ని కలిగజేస్తాయి, కానీ అదంతా మనము అంత చదివి మనము భయపడిన అవసరం లేదు. We need to know that my body belongs to God. మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ శరీరము దేవునికి సంబంధించినది. My hands belong to God, my voice belongs to God, everything about me belongs to నా God. చేతులు దేవునివి, నా యొక్క స్వరము దేవునిది, నాలో ఉన్న సమస్తము దేవునికి చెందినదే అని నమ్మాలి. Because you have been branded. ఎందుకు అంటే నీవు బ్రాండెడ్ గా ఉన్నావు కాబట్టి. Amen. Amen. Hallelujah. Hallelujah. So, we can continue still, but I think this much is enough for today. మనం ఇంకా కొనసాగించవచ్చు, కానీ ఈ రోజుకి ఇంత చాలని అనుకుంటున్నాను. Hallelujah. God's saying that He is going to do something surely in your life. దేవుడు చెప్తున్నాడు, మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడని. Today, brother prayed in the starting. I have come empty, but I am going to receive a blessing from you, and I am going to go back. ఇందాక ఒక బ్రదరు ప్రార్థన చేసినట్లుగా, సహోదరుడు ప్రార్థించినట్టుగా, నేను ఖాళీ హృదయంతో వచ్చాను, ఖాళీగా వచ్చాను, కానీ నేను వెళ్ళేటప్పుడు ఆశీర్వాదాలతో వెళ్తానని ప్రార్థన చేసి. When you come to the King of Kings and the Lord of Lords, even if you come to Him empty-handed, you will never go back empty-handed. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు దగ్గరికి మీరు వచ్చినప్పుడు మీరు ఖాళీ చేతులతో వచ్చి ఉండవచ్చు, కానీ వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళరు. It is He who is speaking to you. ఈ రోజు ఆయనే ఇప్పుడు మాట్లాడుతున్నారు. And He is going to bless you through all of these seasons, that we are going to see it with our eyes, how we are going to be blessed. ఇప్పుడు మనం చూడబోతున్నాము ఏ విధంగా మనము
ఆశీర్వాదాలను పొందుతాము ఈ సమయంలో అనేది మనకు జరుగుతుంది. మనం ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకుంటామో మనం చూడబోతున్నాం. Amen. Amen. Be rejoicing when your brother and sister are being blessed. మీ సహోదరుడు సహోదరి ఆశీర్వదింపబడినప్పుడు మీరు సంతోషించండి. Pray for one another. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. Pray for the ones who are desperately in need of a healing. ఎవరైతే ఒక స్వస్థత కొరకు వేచి ఉంటున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. Amen. There are so many different topics that you can think of and pray for. చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలి. Bow down on your knees మీ మోకాళ్ళ మీద ఉండండి. and thank the Lord that you have been branded. మీరు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయండి. మీరు బ్రాండెడ్ గా ఉన్నారు కాబట్టి. Amen. You are branded with the blood of Jesus. మీరు యేసు ప్రభువు వారి రక్తము చేత ముద్రింపబడినారు కనుక. When I am saying branded, you are sealed. మీరు బ్రాండెడ్ అని చెప్తున్నారంటే మీరు ముద్రింపబడి ఉన్నారు. Amen. Amen. You are totally and solely belong to Jesus. మీరు పూర్తిగా మీ అన్ని కూడా మీరంతా కూడా యేసు ప్రభువులో ముద్రింపబడి ఉన్నారు. So there are no more evidences that you need to ask for from the Lord like Thomas did. తోమా వలె మీరు యేసు ప్రభువును అడగవలసిన అవసరం లేదు. ఇంకా ఏ విధంగా ఏ గుర్తుల ద్వారా నేను బ్రాండెడ్ అని. Because I believe the Spirit of the Lord has spoken. నేను నమ్ముతున్నాను దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాను. Amen. As we move now into the time of communion, దేవుని బల్ల దగ్గరికి మనం వచ్చి ఉంటున్నారా? let us believe that when I am participating in the flesh and blood of Jesus, He is going to heal me. నమ్మండి, నేను దేవుని బల్లలో పాల్పొందుతున్నప్పుడు అంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్పొందుతున్నప్పుడు మనం స్వస్థత పొందుతాము అని నమ్మండి. He bore those lashes on His body for our healing. ఆయన దెబ్బలు ఆయన శరీరంలో దెబ్బలను ఆయన భరించారు. As the youth are going to lead us into worship, ఇప్పుడు యూత్ మనల్ని ఆరాధనలో నడిపిస్తుండగా let us believe that what God has spoken, He is going to perform it in my life. దేవుడు ఏమి మాట్లాడాడో అది మన జీవితాల్లో జరిగిస్తాడు అని మనం నమ్మాలి. Amen. And I am not going to return from here empty-handed. I am going to receive it in my heart, in my life, and it's going to manifest in the name of Jesus. ఈ రోజు ఇక్కడ నుంచి నేను ఖాళీ చేతులతో వెళ్ళను. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలతోనే నేను బయటికి వెళ్తానని మీరు నమ్మండి. Amen. Don't go as per your feelings. మీరు మీ యొక్క తలంపులతో వెళ్ళకండి. Don't go as per your emotion. మీ యొక్క భావాల ద్వారా మీరు వెళ్ళకండి. Go by the word of God. దేవుని వాక్యము దేవుని మాట మీద మీరు వెళ్ళండి. Amen. And if you're born again and you've accepted the Lord as your personal Savior, you can partake in the Holy Communion. మీరు మారు మనస్సు పొంది ఉంటే ఈ దేవుని బల్లలో పాల్గొనండి. Or let the elements go by. ముందుకు వెళ్ళండి. Amen.